అందరికీ నమస్కారం. ది గర్ల్ ఫ్రెండ్ మూవీని మన కొత్త ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇంకా వీడియోని చూడకుండా ఉంటే దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను. చెక్ ఇట్ అవుట్ నౌ. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన అనుసంధాన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడున్న ఈ జైల్లో ఎందుకని పెళ్లి కాకుండానే అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతున్నారు, ఇక్కడ జరిగే మిస్టరీస్ ఏంటి, ఇదంతా మూవీలో హీరోయిన్ అయినటువంటి అనుమిత కనిపెట్టిందా లేదా అనేదే ప్లాట్ లైన్. మిస్టరీ థ్రిల్లర్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్స్పెషలీ చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న అమ్మాయి పేరు అనుమిత. మూవీలో హీరోయిన్ అనుమితని ఇప్పుడు కొంతమంది జైల్లోకి తీసుకెళ్తున్నారు. ఆడవాళ్ళు మాత్రమే ఉండే జైలు అది. అనుమితని బాగా కొడుతూ, అనుమిత ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అని తెలిసినా కూడా ఏ మాత్రం కన్సిడర్ చేయకుండా కొడుతూ తీసుకెళ్తారు లోపలికి. నువ్వేమైనా పిక్నిక్ వచ్చావా, సరిగ్గా నడవని. పాపం అనుమిత చాలా బాధను అనుభవిస్తుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో అనుమిత ఒక జర్నలిస్ట్, ఒక ఫేమస్ న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సీఈఓకి అనుమితకి మంచి ర్యాపో ఉంటుంది. సీఈఓ అనుమిత ఆఫీస్కి వచ్చిన తర్వాత, చూడమ్మా మన ఛానల్ ఇప్పుడు స్టేట్ వైజ్గా రికగ్నిషన్ పొందుతుంది. ఎలాగైనా మనం ఇంకా ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ కానీ సోషల్ మీడియాలో రీచ్ పెంచుకోవాలి, ఇంకా బోల్డ్ అని ఇంటర్వ్యూస్ చేయాలని ఒక అసైన్మెంట్ ఇస్తాడు. ఒక జైల్లో మినిస్టర్ ఉన్నాడు. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ తీసుకొని రావాలని. ఇంతకీ ఆ మినిస్టర్ పేరు నారాయణని ఇంటర్వ్యూ చేయడానికి నెక్స్ట్ డే అనుమిత జైల్లోకి వెళ్ళనుంది. ఈ విషయం వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో డిస్కస్ చేస్తూ ఉంటే దీని ద్వారా మనకు తెలిసి వచ్చేది ఏంటంటే అనుమిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారనేది. నెక్స్ట్ డే మార్నింగ్ అనుమిత తన కెమెరామ్యాన్ నారాయణని తీసుకుని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. నారాయణని జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆఫీసర్స్తో డిస్కస్ చేసి, నేను నారాయణ సార్ని కలవాలి, నేను ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానని ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓ అలాగా, పైగా మినిస్టర్ మేము ఎలా కాదంటాం, ఇక్కడ అమ్మాయిలకి సపరేట్గా అబ్బాయిలకి సపరేట్గా జైల్స్ ఉన్నాయి, నేను మిమ్మల్ని నారాయణ దగ్గర తీసుకెళ్తానని తీసుకెళ్తుంటే మధ్యలో ఒక అమ్మాయిని కొడుతూ లాక్కుంటూ తీసుకెళ్తున్నారు. త్వరగా రా అబార్షన్ చేయించుకొని. అమ్మాయి మాత్రం వద్దు నా కడుపులో ఉన్న బిడ్డ బ్రతకాలని నేను అనుకుంటున్నానని చాలా ఏడుస్తుంది. ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అని అంటే, అదా ఈ అమ్మాయి పిచ్చిది అందుకనే ఇలా వాగుతుందని అనుమితతో అంటారు. అమ్మాయి గురించి ఏం చెప్పకుండా, అమ్మాయి పేరు లలిత ప్రెగ్నెంట్గా ఉంటుంది. వీళ్ళందరూ అబార్ట్ చేయడానికి తీసుకెళ్తుంటే లలిత అందుకు ఒప్పుకోవట్లేదు. ఇది చూసి అనుమిత ఎక్కడ కనిపెట్టేస్తుందేమో అని లలితకి పిచ్చి పట్టిందని ఆఫీసర్సే అబద్ధం చెప్తారు అనుమితతో. కట్ చేస్తే ప్రెసెంట్ లో అనుమితని అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకొచ్చింటారు కదా, చాలా దారుణంగా ట్రీట్ చేసి జైల్లోకి తీసుకురాగానే మొదట బాడీ అంతా చెక్ చేస్తారు కదా, అనుమితని కూడా చెక్ చేసుకుని లిటరలీ టార్చర్ చేసి లోపలికి పంపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో ఇంతకు ముందు మనం చూసినట్టు అనుమిత జైల్లోకి ఎంటర్ అవుతుంది. మినిస్టర్ నారాయణ దగ్గరికి వెళ్ళి, ఇక్కడేమో ఇంత కామ్గా సటిల్గా మంచి వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు, ఒక చెట్టు కింద కూర్చొని, బయటేమో చెట్లను నరికి సామాన్య ప్రజల ల్యాండ్స్ని కబ్జా చేసి అన్యాయానికి పాల్పడుతున్నారంటే, ఏంటమ్మాయి నువ్వు ప్రేమించిన అబ్బాయితో ఇంకొన్ని రోజుల్లో పెళ్ళంట అని మినిస్టర్ అనుమితతో అనడంతో, నా బాయ్ ఫ్రెండ్ గురించి ఇతనికి ఎలా తెలుసనంటే ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదాలు నడుస్తాయి. కానీ ప్రొఫెషన్ విషయానికి వచ్చేసరికి అనుమిత తనకున్న లైన్స్ ని క్రాస్ చేయకుండా ఇంటర్వ్యూ తీసుకుని వెళ్తుంది. ఇంకా అక్కడ నుంచి అనుమిత తన కెమెరామ్యాన్ తో వెళ్తూ ఒక లేడీ కానిస్టేబుల్తో, ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా అబార్షన్ చేయించుకోనంటూ, ఆ అమ్మాయి గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా అంటే, ఆ అమ్మాయి జైల్లోకి వచ్చి 2 years అయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది, తీయించుకుందామంటే ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు, పిచ్చి దానిలాగా బిహేవ్ చేస్తున్నానంటే, 2 years 2 years అయింది జైలుకి వచ్చిందని చెప్తున్నారు. పైగా ఆడవాళ్ళు మాత్రమే ఉండే జైలు, ప్రెగ్నెంట్ ఎలా సాధ్యమని, ఇక్కడ ఏదో జరుగుతుందనేది మాత్రం అనుమితకు అర్థమవుతుంది. కట్ చేస్తే ప్రెజెంట్లో అనుమిత జైల్లోకి వచ్చేసి ఉంటుంది. జైలు జీవితానికి అలవాటు పడుతుంది. ఒకరోజు మధ్యాహ్నం టైంలో భోజనం వడ్డిస్తున్నప్పుడు అనుమిత ప్రెగ్నెంట్గా ఉంది అనే దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా తనతో రూడ్గా మాట్లాడి చాలా హీనంగా చూస్తూ, ఫుడ్ కూడా పెట్టకుండా, సరిగ్గా పెట్టిన ఫుడ్ కూడా ప్లేట్లో తీసుకెళ్తుంటే ఎవరో ఒకరు కిందకి తోసేయడంతో మళ్ళీ ఫుడ్ కావాలని వెళ్తే, ఇదేమైనా హోటలా రెస్టారెంటా, ఇన్నిసార్లు ఎవరైనా పెడతారా అని ఫుడ్ పెట్టకుండా, ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా చూడకుండా చాలా అవమానిస్తారు జైల్లో ఉన్న మిగతా ఆడవాళ్ళే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ప్లేట్లో అన్నం వడ్డిస్తున్నప్పుడు అనుమితని ఎవరితో పడితే వాళ్ళతో ఉండి ప్రెగ్నెంట్ అయిపోతారు. ఇప్పుడేమో జైల్లోకి వచ్చి జైలు జీవితాన్ని అనుభవిస్తారు, ప్రతిదీ జైలు మీద తోసేస్తారు అని చెప్తూ ఉంటే అనుమిత కోపం వచ్చి
ఆ అమ్మాయి మీద దాడి చేస్తే దాంతో అక్కడికి ఆమె అనే ఒక ఆమె వచ్చి నా మనిషినే కొడతావా అని గొంతు పట్టుకుని వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి ఇది రిపీట్ అయితే చంపేస్తానని. ఈ ఆమె ఎవరంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక డాన్ లాగా ఉంటుంది. అనిమిత కొట్టిన వ్యక్తి ఏమో సరోజ, ఈమె కూడా ఆమె కింద ఉంటుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో అనిమిత తన కెమెరామెన్ అసిస్టెంట్ వీళ్ళందరూ కలిసి జైల్లో ఉన్న లలిత అనే అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని, తను ఎలా జైల్లోకి వచ్చింది, ఏ క్రైమ్ చేసి వచ్చిందని తెలుసుకుంటే ఇంతకుముందు భర్తతో కలిసి హ్యాపీగానే ఫ్యామిలీని లీడ్ చేస్తుంది. సడన్గా ఏదో గొడవ రావడంతో సొంత భర్తనే చంపేసి ఇక్కడికి వచ్చింది అని తెలుస్తుంది. భర్త చనిపోయిన 2 years తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, అది కూడా జైల్లో, అమ్మాయిలు ఉన్న జైల్లో అని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా ఏం రియాక్ట్ అవ్వరు, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో అనిమితకి ఇంకా ఎన్నో అనుమానాలు వస్తాయి. ఇదే విషయాన్ని నేరుగా వాళ్ళ టీవీ ఛానల్ CEO దగ్గరికి వెళ్ళి చెప్తే వచ్చిన విషయం మాత్రం చూడమ్మా, మనకు కావాల్సింది ఏంటి, మినిస్టర్తో ఇంటర్వ్యూ, అది సక్రమంగా జరిగితే చాలు, ఎలాగో ఇంటర్వ్యూ తీసుకొని వచ్చేసావు, అక్కడ ఏం జరుగుతుందో మనకెందుకు, నువ్వు లైట్ తీసుకో, ఊరికే ఎక్కువ ఓవర్ థింక్ చేయకు అని చెప్తాడు. నెక్స్ట్ డే అనిమిత తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి కార్లో వెళ్తుంటే సడన్గా తన బాయ్ ఫ్రెండ్ నాకు ఒక పెన్ డ్రైవ్ దొరికింది, ఆ పెన్ డ్రైవ్లో మినిస్టర్కి సంబంధించి ఒక ఫుటేజ్ని క్యాప్చర్ చేశాను, అది గనక నువ్వు చూసావంటే నీకు చాలా నిజాలు తెలుస్తాయి, ఆ జైల్లో ఏం జరుగుతుందని తీసుకెళ్తుంటే సడన్గా ఒక లారీ వచ్చి కార్ని ఢీకొట్టడంతో యాక్సిడెంట్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ కోమాలోకి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో అనిమిత కళ్ళు తెరిస్తే బాయ్ ఫ్రెండ్ కోమాలోకి వెళ్ళిపోయాడని తెలియగానే వెళ్ళి చాలా ఎమోషనల్ అవుతుంది. తను ప్రెగ్నెంట్ అని కూడా అప్పుడే తెలుస్తుంది అనిమితకి. నేను కూడా చిన్నప్పటి నుంచి నాన్న లేకుండానే పెరిగాను, ఇప్పుడు నా బిడ్డ కూడా నాన్న లేకుండా పెరగాల ఏంటి, కళ్ళు తెరువు, నేను ఉన్నాను కదా అని చాలా ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది. అనిమిత కూడా చిన్నప్పటి నుంచే నాన్న ఉండరు, నాన్న లేకుండానే పెరగడం వల్ల ఆ పెయిన్ ఏంటో అనిమితకి బాగా తెలుసు. ఇంకోవైపు మినిస్టర్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి, సార్ మన కంటైనర్ని ఎవరో ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు, మనం ఇక్కడ చేస్తున్నవన్నీ తెలిసిపోయేలా ఉందని అంటే, ఎన్ని సంవత్సరాలుగా ఇలా చేస్తున్నామో ఒక్కరికైనా తెలిసిందా, ఇప్పుడు మాత్రం ఎలా తెలియాలి, అస్సలు తెలియనీయకూడదు, తెలియకుండా మీరు చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. హాస్పిటల్ నుంచి మెల్లగా కొద్దిగా అనిమిత రికవర్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళ CEOని కలిసి జరిగిందంతా చెప్తుంది. ఈ విధంగా నా బాయ్ ఫ్రెండ్ ఒక పెన్ డ్రైవ్ గురించి చెప్పాడు, ఆ మినిస్టర్ గురించి ఏవో వీడియోస్ ఉన్నాయంట, చెప్తూ ఉంటేనే సడన్ గా మాకు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు కోమాలో ఉన్నాడు, ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టాడో కూడా నాకు తెలియదు, నాకెందుకో ఇదంతా చేస్తున్నది ఆ మినిస్టర్ అనే అనుమానంగా ఉంది, ఎలాగైనా ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో కనిపెట్టాలనుకుంటారు. కట్ చేస్తే ఇంకోవైపు జైల్లో ఉన్న ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఉమెన్ లలిత గురించి చెప్పాను కదా, లలిత దగ్గరికి ఇప్పుడు మినిస్టర్ నారాయణ వెళ్ళి, సరే అమ్మా ఇప్పుడు నీకేంటి, నీ కడుపులో ఉన్న బిడ్డని చంపకూడదు, అబార్షన్ వద్దు, నువ్వు నీ బిడ్డని కనుక్కో, మాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ జరుగుతున్నది ఎవరికి తెలియడానికి వీల్లేదని తల పట్టుకొని నిమిరి వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పి భయపెట్టి అక్కడి నుంచి వెళ్తాడు లలితని. కట్ చేస్తే ప్రజెంట్లో అనిమిత జైల్లో ఉంటుంది కదా, చాలా నరకం అనుభవిస్తుంటుంది. ఇప్పుడు తనని ఆమె ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి వదులుతారు. ఆమె ఉన్న ప్లేస్లో ఆమె అక్కడుండి అనిమితని చూసి, ఇదిగో నువ్వు నా దగ్గరకు వచ్చావంటే ఇక్కడ నుంచి నా కింద నువ్వు పని చేసినట్టే, వెళ్ళమ్మా వెళ్ళి ఆ బాత్రూమ్ కడిగి వచ్చాయని అనిమితతో చెప్తే అనిమిత వెళ్ళి బాత్రూమ్ కడుగుతూ ఉంటే బ్యాడ్ స్మెల్ వచ్చి వామింగ్ చేసుకుని మరీ క్లీన్ చేస్తుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో అనిమిత జైల్లోకి రాకముందు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ దగ్గరికి మినిస్టర్ నారాయణ వచ్చి అనిమితతో, చూడమ్మా నువ్వు ఇప్పటికే చాలా తెలుసుకుంటున్నావు, ఇంకా తెలుసుకుంది చాలు, ఇక నుంచి నువ్వు ఇంకా తెలుసుకోకపోవడమే మంచిదని స్వీట్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. ఇప్పుడు ప్రజెంట్లో అనిమిత జైల్లో ఉన్నప్పుడు బాత్రూంలో స్నానం చేస్తుంటే బయట ఏదో గట్టిగా శబ్దాలు వినిపిస్తాయి. ఏంటా అని వెళ్ళి చూస్తే సడన్గా కొంతమంది అనిమిత మొహాన్ని ప్లాస్టిక్ పేపర్లో చుట్టేసి మరీ చంపేయడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అప్పుడే అక్కడ ఒక ఉమెన్ రావడంతో వీళ్ళందరూ చూసి భయపడి పారిపోతారు. ఆ ఉమెన్ పేరు బేగం. అక్కడున్న వాళ్ళందరికీ చాలా పెద్ద సీనియర్ డానిమే. ఆమె సరోజనే బేగం చూసి భయపడుతుంటారు. బేగం చూసి సడన్గా అనిమితను వదిలేసి వెళ్ళిపోతే అనిమితని బేగం వచ్చి కాపాడుతుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో అనిమిత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అనిమిత వాళ్ళ అమ్మ బంధువులందరూ అబార్షన్ చేయించుకోమ్మా, వాడు కోమాలో ఉన్నాడు, బయటకు వస్తాడో లేదో అలాగే చనిపోతాడో తెలియట్లేదు, పుట్టే బిడ్డ తండ్రి లేకుండా పుడితే చాలా బాగోదు, ఇప్పుడే చంపే లోపలేని చెప్తే అనిమిత చాలా ఎమోషనల్ అయ్యి, అమ్మ ఒకవేళ నేను నీ కడుపులో ఉన్నప్పుడు నన్ను చంపేయమంటే చంపేదాని మా అమ్మ అని, ఇది నా ఇష్టం, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నేను డిసైడ్ చేసుకోవాలని మీరేం నాకు సలహా
సలహాలు ఇవ్వద్దని చెప్తుంది కోప్పడి. దాంతో నెక్స్ట్ డేనే తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీరేం కంగారు పడకండి, నేను మీకోసం ఉన్నాను, త్వరగా కోమాలో నుంచి బయటకు వచ్చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, నన్ను వదిలి వాడు ఎక్కడికి పోవడం చెప్తుంది. అన్మిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి వయసు అయిపోయి ఉంటుంది. యాక్సిడెంట్ జరగడానికంటే ముందు 2 రోజుల ముందు ఒక చెట్టు తీసుకొచ్చి ఇచ్చాడని, ఆ చెట్టునే ఇప్పుడు అతని రూపంలో చూసుకుంటున్నానని ఆ చెట్టును చూపిస్తాడు అన్మితకి. అలాగే జైల్లో జరుగుతున్న థింగ్స్ గురించి రీసెర్చ్ చేస్తుంటే అన్మితకి కొన్ని నిజాలు తెలుస్తాయి. గడిచిన 6-7 నెలల్లో ఒక 7-8 అమ్మాయిలు మిస్ అయ్యారు, ఆచూకీ కూడా దొరకట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడున్న ఆఫీసర్సే దీని గురించి పట్టించుకోవట్లేదు, ఇన్ఫార్మ్ చేయట్లేదు అని చెప్తుంది సీఈఓకి. అండ్ ఇదంతా జరుగుతున్నది మినిస్టర్ నారాయణ వెళ్ళినప్పటి నుంచే. సో నారాయణనే అక్కడ ఏదో చేస్తుండాలని సీఈఓతో అనడంతో సీఈఓ ఓహో అలాగమ్మా సరే, చెప్తున్నదంతా నమ్మశక్యంగానే ఉంది కానీ బలమైన ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్తో మినిస్టర్ని పట్టించాలంటే అని అంటాడు. ఆధారాల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దాంతో నెక్స్ట్ డే నేరుగా జైల్లో ఉన్న లలితని కలవాలని లలిత దగ్గరికి వెళ్ళి, చూడు లలిత, నువ్వు ఎవ్వరికి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, నేను ఒక జర్నలిస్ట్ని, నిజాలు ఉన్నట్టు చెప్తే నీకు నేను న్యాయం చేస్తాను, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో బయట అందరికీ తెలియాలి, ఇలా భయపడుతూ ఉండకూడదని లలితాని మోటివేట్ చేసి నిజం చెప్పమంటే అప్పటికే నారాయణ అక్కడికి వచ్చి లలితాని కంట్రోల్ చేయడంతో లలిత భయపడుతూ, చూడండి నేను మీకేం చెప్పాల్సిన అవసరం లేదు, నా కడుపులో ఉన్న బిడ్డకి నాన్న ఎవరో నాకు తెలుసు, నేను మీతో చెప్పాలనుకోవట్లేదని అవాయిడ్ చేస్తుంది. అన్మితతో మాట్లాడకుండా అన్మిత లలితాన్ని అర్థం చేసుకుని మినిస్టర్ ఎంతలా భయపెట్టాడో తెలుసుకొని, నువ్వు భయపడకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పు చాలు, కడుపులో ఉన్న బిడ్డకు కారణం నాకు తెలుసు ఎవరనేది, నీ నోట్లో చెప్తే మాకు ఎవిడెన్స్గా ఉంటుందని అంటే కూడా లలిత అస్సలు నోరు విప్పదు. దాంట్లో మినిస్టర్ నారాయణ అన్మితతో, చూడండి ఆమె చెప్పనంటుంది కదా, మళ్ళీ ఎందుకు ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, చివరిగా నీకు ఒక అవకాశం ఇచ్చాను అది కూడా మిస్ చేసుకున్నావని సెటరికల్గా మాట్లాడతాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు, నా గురించి ఏ నిజాలు బయట పెట్టలేవు అనేలాగా. ఆ రోజు రాత్రి అన్మిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఇంటికి కొంతమంది వచ్చి పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటారు. దాంతో అతను అన్మితకు ఫోన్ చేసి, చూడమ్మా ఒక పెన్ డ్రైవ్ గురించి చెప్పావు కదా, ఇల్లు మొత్తం పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూనే ఉన్నారు, నాకేం చేయాలో తెలియక నీకు ఫోన్ చేశాను, భయంగా ఉంది, త్వరగా రామ్మా అంటే అన్మిత వెంటనే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బైక్ తీసుకొని వెళ్తుంటే సడన్గా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని వచ్చిన వాళ్ళు చంపేసి వెళ్ళిపోతారు, పెన్ డ్రైవ్ వాళ్ళకి దొరకకపోవడంతో. కట్ చేస్తే ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ ముసలాయన చంపింది ఎవరో కాదు, ఇప్పుడు జైల్లో ఉన్న సరోజ స్మైల్ ఇచ్చుకుంటూ చంపేసి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో అన్మిత జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఒక అమ్మాయి అన్మితకి సపోర్టెడ్గా ఉంటుంది. తనకి వెళ్ళి టైంకి ఫుడ్ ఇవ్వడం, తనతో ఫ్రెండ్లీగా అవ్వడం, ఇక్కడ జరిగే థింగ్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అన్మితతో, నిన్ను బేగం వచ్చి కాపాడిందంటేనే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, బేగంకి జైల్లో ఎక్కడ వెళ్తే తప్పించుకోవచ్చు అనేది తెలుసు, చాలాసార్లు ఆమె తప్పించుకుంది, చాలా పెద్ద సీనియర్ ఆమె, చాలా సంవత్సరాల నుంచి జైల్లో ఉంటుంది, ఏదో నీలో చూసింది కాబట్టే నేను కాపాడేసింది కదా అని మంచి వ్యక్తి అని ఫీల్ అయిపోకు, ఆమె అసలు మంచిదే కాదు, క్రూరమైన ఉమెన్ అని చెప్తుంది. ఎప్పుడు చూసినా బేగంకి ఆమెకి గొడవలు అవుతూనే ఉంటాయి, చాలా మంది దీనివల్ల చనిపోతూ ఉంటారని. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో అన్మిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని చంపేసి వెళ్ళిపోయి ఉంటారు కదా, ఇంట్లో పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఇప్పుడు అన్మిత వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు ఈ కంప్లైంట్ని యాక్సెప్ట్ చేసుకోరు, ఎందుకంటే ఇంట్లో ఎవరో దొంగతనం చేయడానికి వచ్చారు, ఆపడానికి వెళ్ళిన పెద్ద ఆయన్ని చంపేశారు, ఇది ఒక దొంగతనం కేసు లాగే చూస్తాము తప్ప ఒక మర్డర్ కేసులా అయితే అసలు చూడమని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోతారు. ఇంకా అన్మిత ఏం చేయాలో తెలియకుండా తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. అదే టైంలోనే అన్మిత బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతని ఫ్రెండ్ అన్మితకు ఫోన్ చేసి, మీరు నన్ను కలవడానికి అర్జెంటుగా మీతో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేయాలి, మా ఇంటికి రండి అని చెప్తే అన్మిత సరే ఈరోజు రాత్రి వస్తానని చెప్తుంది. దీని గురించి డీప్గా థింక్ చేస్తూనే ఒక టీ షాప్లో టీ తాగుతూ ఉంటే అన్మిత దగ్గరికి సరోజ వెళ్ళి, చూడమ్మాయి నీ బాయ్ ఫ్రెండ్ చనిపోవడానికి అంటే కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో కూడా మేము చెప్పనవసరం లేదు, నీకు అర్థమై ఉంటుంది, ఇంకా నీ ప్రాణాలు కూడా మా చేతుల్లోనే ఉంటుంది, నువ్వు ఉండాలా వద్దా అనేది కూడా చూసుకోమల్లా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని కూడా సరోజనే చంపింటుంది కదా, ఇదేదో పెద్ద మాఫియా లాగే ఉంది, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని అన్మిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే అతను శవమై కనిపిస్తాడు, అతను ఎవరో చంపేసి ఉంటారు. సరోజానే వాళ్ళ ఇంటికి వెళ్ళి, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా బాబు అని నీళ్లు తాగిన తర్వాత అదే డబ్బాతోనే కొట్టి చంపేసి ఉంటుంది అతన్ని. సరోజ ఒక సైకోలాగా
బిహేవ్ చేస్తుంది. కట్ చేస్తే అనుమిత ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ప్రజెంట్లో బేగం ఒక హత్య చేస్తుంది. జైల్లో ఉన్న ఒక ఖైదీ ఉమ్మెని చంపేసి, దాంతో ఇది పెద్ద న్యూస్ అవడంతో అక్కడున్న జైలరే ఎలాగోలాగా మేనేజ్ చేసి బేగం మీద ఏ తప్పు లేకుండా చేస్తాడు, ఏదో యాక్సిడెంటల్గా జరిగినట్టు. దాంతో బేగం జైలర్తో నువ్వు ఫస్ట్ అనుమితని నా రూమ్లోకి పంపించు, నేను చూసుకుంటానని చెప్తుంది చిన్న డెవిల్ స్మైల్ ఇస్తూ. దీంతో మనకు తెలిసి వచ్చేది ఏంటంటే ఈ బేగం కూడా అనుమితని ఏదో చేయడానికే అనుమితకి హెల్ప్ చేస్తుందని. సరైన టైం రావాలి కదా, అనుమిత ఏదైనా తప్పు చేయని దాన్ని రీజన్గా పెట్టి నేను నీ దగ్గరకు పంపిస్తానని చెప్తాడు జైలర్. కట్ చేస్తే మినిస్టర్ నారాయణకి ఆపోనెంట్ మినిస్టర్ ఒక అతను ఉంటాడు. అతనికి నారాయణకి అస్సలు పడదు. దాంతో అతను అనుమితని కలిసి అనుమితకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. అనుమిత దగ్గరకు వచ్చి నువ్వు హత్య చేసే కదా జైల్లోకి వచ్చావు, ఎందుకు ఈ హత్య చేసావు అంటే నేను హత్య చేయలేదని చెప్తుంది. ఆ తర్వాత నేరుగా నారాయణ దగ్గరికి వెళ్ళి అతన్ని కలిసి సరే లోపలుండి ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తున్నావు, కొన్ని రోజులు మాత్రమే నీ దందా నడుస్తుంది, తర్వాత నిన్ను లోపలేసే బాధ్యత నాది, నీకు మామూలు శిక్ష పడేటట్టు నేను చూడను, కానీ విని ఎరుగని రీతిలో నీకు శిక్ష పడేటట్టు చూస్తానని వార్నింగ్ ఇచ్చి అనుమితతో మాట్లాడి సపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జైల్లో ఉన్న లలిత అనే ఒక ఆమె ప్రెగ్నెంట్గా ఉంటుంది కదా, అబార్షన్ చేయించుకోవాలని అందరూ అంటుంటే వద్దంటుంటుంది. ఆమె సూసైడ్ చేసుకుందని కేసుని క్లోజ్ చేస్తుంటారు, లలిత కేసుని. కానీ నిజానికి లలితని క్రూరంగా చంపింటారు. అది కూడా అక్కడున్న ఉమెన్సే చేశారని తెలుసుకున్న అనుమితకి ఇంకా బాధేస్తుంది. కడుపు లోపల ఉన్న లలిత బిడ్డను తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో అనుమిత దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఒక పెన్ డ్రైవ్ కోసం వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు కదా మినిస్టర్ మనుషులందరూ. ఆ పెన్ డ్రైవ్ ఖచ్చితంగా ఇంట్లోనే ఎక్కడో ఒక చోట తన బాయ్ ఫ్రెండ్ దాచిపెట్టాడని వాళ్ళ నాన్నగారు ఇంతకు ముందు ఒక చెట్టు తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పాడు కదా. సడన్ గా ఎప్పుడూ లేనిది చెట్టు ఎందుకు తీసుకొచ్చాడని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్టు దగ్గరే పెన్ డ్రైవ్ ఉంటుంది. మట్టితో కప్పి పెట్టేసి ఉంటాడు. ఆ పెన్ డ్రైవ్ ని తీసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం మినిస్టర్ మనుషులు సరోజాకు కూడా తెలిసి ఎలాగైనా ఆ పెన్ డ్రైవ్ ని తీసుకోవాలని అనుమిత దగ్గర ఉన్న తన కెమెరామెన్ అసిస్టెంట్ ని పట్టుకుని పెన్ డ్రైవ్ ఇవ్వరాని అంటే నా దగ్గర లేదని చెప్తూ ఉన్నా కూడా అతన్ని క్రూరంగా చంపేస్తారు. దాంతో పోలీసులు అనుమితను వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రీజన్ ఏంటంటే ఇంతకు ముందు అనుమిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పిలిచింటాడు కదా దీని గురించి మాట్లాడాలని చెప్పి వెళ్తే అక్కడ మినిస్టర్ మనుషులు వచ్చి చంపేసి ఉంటారు. అక్కడ అనుమితకు సంబంధించి కొన్ని థింగ్స్ వదిలేసి వచ్చేసి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పోలీసులు అనుమితని అరెస్ట్ చేశారు, మర్డర్ కేసు పెట్టి అనుమిత మీద. కట్ చేస్తే ప్రెజెంట్ లో అనుమిత ఇప్పుడు జైల్లో ఉంటుంది. ఇది జరిగి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ అంటూ ఇంతవరకు కన్ఫ్యూజ్ అయ్యారు కదా, ఇక నుంచి కన్ఫ్యూజ్ అవ్వరు. ఇప్పుడు అనుమిత జైలర్ దగ్గరికి వెళ్ళి జైలర్తో గొడవ పడుతుంటే జైలర్కి నాకే నీతులు చెప్తున్నావని కోపం వచ్చి గొంతు పట్టుకుంటాడు. దాంతో బేగం దగ్గర తీసుకెళ్ళి నీ పని బేగం చూసుకుంటుందిలే అని వదిలేసి వచ్చేస్తాడు. బేగం ఉన్న రూమ్లోకి అనుమితను వదిలితే బేగం అనుమితని లాక్కుంటూ తీసుకెళ్తుంది లోపలికి టార్చర్ చేస్తూ. లోపలి తీసుకెళ్ళిన తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బేగం ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఐఎమ్ సారీ అమ్మా, నేను వాళ్ళ దగ్గర నేను చెడ్డదానిలాగా నటించాలని కొట్టాను తప్ప కావాలని కొట్టలేదు. నా చిన్న కూతురు తల్లి 16 సంవత్సరాలు వీళ్ళ వల్ల బలైపోయింది. అప్పటి నుంచి చెడ్డదానిలాగా ఇక్కడ తిరుగుతున్నాను. ఇదిగో ఈ మినిస్టర్ నారాయణ ఉన్నాడే ఇక్కడుండి అమ్మాయిలందరినీ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడు. ఈరోజు రాత్రి కూడా ఒక కంటైనర్ వెళ్ళిపోతుంది, అందులో కూడా చాలామంది అమ్మాయిలను పంపిస్తున్నారు. ఇదంతా ఎలాగైనా ఆపాలమ్మా, నా కూతుర్ని బలి చేసుకున్న వీళ్ళని వదిలిపెట్టకూడదని బేగం అనుమితతో ఎమోషనల్ అవుతూ చెప్పడంతో బేగం మంచి వ్యక్తిని రివెంజ్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నదని మనకు అర్థమవుతుంది. దాంతో అనుమిత బేగం చెప్పిందంతా విని సరే మీకు ఎలాగో ఇక నుంచి బయటికి ఎలా వెళ్ళాలో తెలుసంటగా, రహదారులన్నీ మీకు ఐడియా ఉందంటగా అని అడిగితే అవును, ఇక నుంచి బయటికి పంపించే బాధ్యత నాదని ఎవరికీ తెలియకుండా బేగం అనుమితని బయటికి పంపిస్తుంది. ఎలాగోలాగా బేగం అనుమితని బయటికి పంపించిన తర్వాత అనుమిత హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న కంటైనర్ని చూసి అందులో ఉన్న అమ్మాయిలను చూస్తూ ఉంటే మినిస్టర్ అక్కడ అనుమితని చూసి నువ్వేంటే ఇక్కడేం చేస్తున్నావు, కనిపెట్టేసావా ఏంటి, ఇక్కడికి వచ్చేసావని అనుమితతో మాట్లాడుతుంటే అనుమిత కోపంగా చూస్తూ ఉంటుంది అతని వైపు. ఇంకోవైపు జైల్లో నుంచి బేగం అనుమితను పంపించిన విషయం సరోజాకి తెలిసి బేగం సరోజ వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. ఒక స్టేజ్కి వచ్చేసరికి గొడవ ఎక్కువైపోవడంతో బేగం సరోజ తలని పగలగొట్టి సరోజాని చంపే
చంపేస్తుంది. మినిస్టర్ నారాయణతో మాట్లాడుతూ దొరికిపోయావు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావని తన దగ్గర ఉన్న కెమెరా గురించి చెప్తుంది. తను వేసుకున్న డ్రెస్లో నెక్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది. అసలు ఆ కెమెరాని అనుమితకి ఎవరు ఇచ్చింటారంటే ఆ టైంలో అక్కడున్న పోలీసులే. ఒక ఇద్దరు కానిస్టేబుల్ అనుమితకి సపోర్టెడ్గా ఉంటారు. ఆ ఇద్దరు కానిస్టేబుల్ మినిస్టర్ వ్యక్తులు. అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉంటారు కదా నారాయణకి ఆపోజిట్గా. ఇంతకుముందు వచ్చి నారాయణకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింటాడు, అనుమితకి సపోర్ట్గా ఉంటాడని చెప్పింటాడు. అతను 2 కానిస్టేబుల్ను పెట్టి అనుమితకి సపోర్ట్ చేయడంతో కెమెరా ఇచ్చింటారు. కంటైనర్లో ఉన్న అమ్మాయిలను మినిస్టర్ మాట్లాడిన మాటలను క్యాప్చర్ చేసి లైవ్ టెలికాస్ట్ చేస్తుంది టీవీ ఛానల్లో. దాంతో ప్రపంచం మొత్తం మినిస్టర్ నారాయణ నిజ స్వరూపం తెలుసుకుంటారు. ఆ అమ్మాయిలందరినీ కాపాడుతుంది. వెంటనే సీఈఓకి రీజైనింగ్ లెటర్ ఇస్తుంది. ఎందుకంటే సీఈఓ కూడా మినిస్టర్ దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తే. అందుకనే ఏదైనా సమస్య అంటే మాత్రం వద్దమ్మా, నువ్వు ఆ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంటర్వ్యూ తీసుకొచ్చేసావు కదా చాలని చెప్తూ ఉంటాడు. మీ ఛానల్ ఒక కరప్టెడ్ ఛానల్ అని నాకు అర్థమైంది, జెన్యున్గా ఉండే ఛానల్నే నేను పిక్ చేసుకుంటాను, కాదు నేనే ఒక ఛానల్ పెడతానని సీఈఓ కూడా వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి ఇలాంటి పనులు చేయకండి సార్ డబ్బుల కోసమని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ లోపల అనుమిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా కోమాలో నుంచి బయటకు వస్తాడు. అనుమిత కనిపెట్టిన ప్రతి డీటెయిల్ను సీఈఓతో చెప్పడంతో సీఈఓ మినిస్టర్ నారాయణ మంచి కావడంతో నారాయణకి వెంటనే అప్డేట్ చేయడం వల్ల చాలా మందిని కోల్పోయి ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని, బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని. దాంతో ఇంకా అప్పటి నుంచి సొంతంగా ఛానల్ క్రియేట్ చేసుకుని న్యూస్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇంతకుముందు బేగం సరోజాని చంపేసి ఉంటుంది కదా, నిజానికి బేగం చంపింది సరోజాని కాదు, ఆమెని. సరోజ ఇంకా బ్రతికే ఉంది. అందరికీ శిక్ష పడింది కానీ సరోజకి మాత్రం శిక్ష పడలేదు. ఎలాగోలాగా తప్పించుకొచ్చేసింది. ఇప్పుడు న్యూస్ ఛానల్లో అనుమితను చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. మేబీ నెక్స్ట్ పార్ట్ ఉండొచ్చేమో. నిజానికి ఇది ఒక మూవీ కాదు, వెబ్ సిరీస్ అనమాట. నేనే కన్వర్ట్ చేసి మూవీ లాగా చెప్పాను. ఈ సిరీస్ పై మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ తో పాటు కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ మూవీలో హీరోయిన్ చూస్తుంటే నాకు లైట్ గా మీనాక్షి చౌదరిని చూసినట్టు అనిపించింది. నాకే అలా అనిపించిందా లేదా మీకు కూడా మన మీనాక్షి చౌదరి లాగా అనిపించిందా అనేది కింద కమెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని థ్రిల్లర్ అండ్ మిస్టరీ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.